నీతోనే అన్ని పార్ట్ 45. శివాని శివుల పెళ్లి ఫోటో చూశాక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు నిశాంత్. హలో సార్, లైన్లో ఉన్నారా? ఏమైపోతున్నారు మీరు అసలు? సిగ్నల్ ఉందా మీకు? మంజు, మా డాడీ పిలుస్తున్నారు, నీకు నేను 10 మినిట్స్లో కాల్ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు నిశాంత్. ఏంటో ఇదంతా, ఇతనితో మాట్లాడితే కొంచెం హార్ట్ ఫ్రీ అవుతుంది అనుకుంటే మధ్యలోనే వదిలేశాడు అనుకుంది నిశాంత్ గురించి. నిశాంత్ ఆ ఫోటోని చూసి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మంజు నాతో మాట్లాడేటప్పుడు తన కూతురులా చూసుకుంటున్నాడు అంది. అంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ బేబీ ఉంది. శివాని కూడా చెప్పింది, నేను నీతో వచ్చేస్తే ఒక చిన్న పిల్లకు తల్లి దూరం అవుతుంది అని. ఈరోజు ఈవినింగ్ మమ్మీ అంటూ వచ్చింది శివాని కోసమేనా ఆ పాప? పక్కన లోహిత తనని ఎత్తుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే ఆ అమ్మాయి కూడా మా స్కూల్లోనే చదువుతుంది. వాళ్ళ అడ్రస్ కనిపెట్టడం చాలా ఈజీ అవుతుంది. అందుకే ఈవినింగ్ నన్ను చూసి చాలా టెన్షన్ పడింది అనుకుంటా. నేనేమో పక్కన లోహిత ఉంది కదా, నర్వస్గా ఫీల్ అవుతుంది అనుకున్నా. శివాని, నా దగ్గర ఎంత పెద్ద నిజం దాచావు నువ్వు. నీ గురించి మొత్తం తెలిసిపోయిన తర్వాత ఇంకెలా వదులుతాను? ఈ రోజు నుంచి నీ కోసం నేను ఒక్కడనే కాదు, మంజు కూడా ప్రయత్నం చేస్తుంది. తన హెల్ప్తోనే నేను నిన్ను దక్కించుకుంటాను. ఇప్పుడే మంజుకి ఈ విషయం చెప్పాలి అని కాల్ చేస్తాడు నిశాంత్. మంజు ఫ్రెష్ అయ్యి పన్ను దగ్గరకు వెళ్తుంది హోంవర్క్ చేయించడానికి. అత్త, ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా ఆడుకోవడం లేదు అంటాడు బన్ను. మీ అత్త ఈ మధ్య చాలా డిస్టర్బెన్స్లో ఉందిరా, అందుకే నీతో ఆడడం లేదు అంది మంజు. సరే, ఈరోజు నీతో హోంవర్క్ చేయించిన తర్వాత ఆడుకుందాం, ఓకేనా అంటుంది. అలానే అత్త అంటాడు బన్ను నవ్వుతూ. హోంవర్క్ చేయించడం స్టార్ట్ చేసిందో లేదో ఫోన్ రింగ్ అవుతుంది. అత్త, నీ ఫోన్ రింగ్ అవుతుంది అంటాడు బన్ను. నా ఫోన్ గురించి నీకెందుకురా, ముందు నువ్వు హోంవర్క్ చేయి. నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే నువ్వు హోంవర్క్ చేయకుండా టైంపాస్ చేద్దాం అనుకుంటున్నావు. మార్నింగ్ ఏమో హోంవర్క్ అవ్వలేదు అని బాధపడితే మీ మమ్మీ చకాచకా చేస్తుంది. నిన్ను ఇలా తయారు చేసింది మీ అమ్మే. నిన్ను ఇలా తయారు చేసింది మీ అమ్మ. ఇన్ని రోజులు నేను బాధలో ఉండి నేను పట్టించుకోవడం లేదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా నీతో హోంవర్క్ చేయిస్తాను. ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేసే వరకు నేను కదలను, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అంటుంది మంజు. అత్త ఏంటి నన్ను ఇలా పట్టుకుంది అని బాధగా బన్ను హోంవర్క్ చేస్తాడు. ఓ షిట్, త్వరగా కాల్ లిఫ్ట్ చేయ మంజు, నీ లవ్ సక్సెస్ అయ్యే మార్గం చెప్దాం అనుకుంటే నువ్వేమో ఇలా చేస్తున్నావు అనుకున్నాడు నిశాంత్. త్వరగా లిఫ్ట్ చేయి అనే కంగారు పడతాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోయేసరికి డిసప్పాయింట్ అవుతాడు నిశాంత్. ఈరోజు నా ఫోన్ని నేను వదలకూడదు, నువ్వు ఏ క్షణంలో చేసినా లిఫ్ట్ చేయాలి అని ఫోన్ ఫుల్గా ఛార్జ్ చేస్తాడు. శివగారు, వంట కంప్లీట్ అయింది, వచ్చి తినండి అని పిలుస్తుంది శివాని. 1 మినిట్, ఇప్పుడే లాగిన్ అయ్యాను, 1 అవర్ పట్టేలా ఉంది, ప్లీజ్ వెయిట్ చేయి అంటాడు. మార్నింగ్ నుంచి ఆఫీస్లో చేసే వచ్చారు కదా, మళ్ళీ ఏంటి అంటుంది. ఎప్పుడు వర్క్ వస్తుందో చెప్పలేము, ఎప్పుడు వచ్చినా చేస్తూనే ఉండాలి అంటాడు శివ్. సర్లే అని ఫోన్ చూస్తూ ఉంటుంది శివాని. అవును, బావకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, ఎవరైనా సెట్ అయిందా? ఏదైనా సెట్ అయిందా లేకపోతే ఇంకా మంజునే మనసులో ఉంచుకున్నాడో కాల్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తుంది ప్రవీణ్కి. హలో మదల్ గారు, బాగున్నారా అంటాడు. ఈ టైంలో మీ ఆయనకి డిన్నర్ పెట్టుకోకుండా నాకు కాల్ చేసావేంటి అంటాడు. ఏం లేదు బావా, ఎలా ఉన్నావు? అత్తయ్య వాళ్ళు బాగున్నారా అని అడిగింది శివాని. అందరూ బాగున్నారు, నువ్వు చెప్పాలి కొత్త ఇంటి విశేషాలు అన్నాడు. అంతా గుడ్, మ్యాగీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంది, నేను శివ్ గారు ఇక్కడ ఉన్నాము, వర్క్ ఉంది 1 అవర్ వరకు అని చెప్పి ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. ఈలోపు నువ్వు గుర్తొచ్చావు, నీ పెళ్లి సంబంధాలు ఎక్కడి వరకు వచ్చాయో కనుక్కుందామని ఈరోజు 2ంటికి వెళ్ళాను, రేపు ఇంకో 3ంటికి వెళ్తాను, ఎల్లుండి ఒక పెళ్లి చూపులు ఉంది, అది కొంచెం దూరం, అందుకే ఒకటే పెట్టుకున్నాను ఆ రోజు. ఏంటి బావా ఇన్ని పెట్టుకున్నావు వరుసగా? నేను ఇంకా నువ్వు దేవదాస్లా మారిపోయావేమో, లవ్ ఫెయిల్యూర్ కదా అనుకున్నా అంది. నేను దేవదాస్లాగా ఎందుకు మారుతానే పిచ్చి మరదల. అంటే మంజుని ఇష్టపడ్డావు కదా అంటుంది శివాని. అవును, ఇష్టపడ్డాను, కానీ తను నన్ను ఇష్టపడడం లేదు కదా. తనతో చాట్ చేసి నెమ్మదిగా లైన్ వేద్దాం అనుకున్నాను, కానీ అదంతా వర్కౌట్ అయ్యేలా లేదు అనిపించింది ఎందుకో. ఎందుకంటే తను కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనిపించడం లేదు పెళ్లి మీద. అమ్మాయి ఏమో ఈసారి అమెరికా వెళ్ళేలోపు నాకు పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యింది. ఒప్పుకుంటుందా లేదా తెలియని దాని గురించి ఎందుకు కంగారు పడడం అని నా మైండ్లో నుంచి హార్ట్లో నుంచి డిలీట్ చేసేసాను మంజుని.
అయినా నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కుతుంది అని అనుకోవడం నా భ్రమ. నిన్ను ఎంతగానో లవ్ చేశాను, దక్కావా? లేదు కదా అంటాడు బాధగా. నిన్ను ప్రేమించిన దాంతో చూస్తే ఆ అమ్మాయిని ప్రేమించింది 1% కూడా లేదు. బావా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంది శివాని కూడా బాధగా. అయ్యో శివాని, ఇప్పుడు నీ గురించి ఆలోచించి దేవదాసు అయ్యా అనుకోకు. పెళ్ళి కాకముందే చెప్పాల్సిన ఫీలింగ్స్ అన్నీ పెళ్ళయ్యాక చెప్తున్నాను. ఏమో అప్పుడు చెప్పలేకపోయానా ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు చెప్పేస్తే నా మనసులో ఉన్న భారం కూడా తగ్గుతుంది కదా అంటాడు. నీ మనసులో భారం తగ్గుతుంది, నా మనసులో భారం పెరుగుతుంది అంది శివాని బాధగా. ఓకే, ఈ రోజు నుంచి ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురాను. ఇంకా నా పెళ్లి చూపుల గురించి చెప్పమంటావా అన్నాడు. అలా సాగుతూనే ఉన్నాయి. ఏ అమ్మాయి కూడా అంతలా కనెక్ట్ అవుతుంది అనిపించడం లేదు. అందుకే ఎన్ని పెళ్లి చూపులకు వెళ్తున్నాను. తెలుసు కదా శివాని, నేను ఉండేది ఫారెన్లో. కొంచెం స్ట్రాంగ్ గర్ల్ అయితేనే అక్కడ ఉండగలుగుతుంది. వన్స్ అక్కడికి వెళ్ళామంటే రావాలంటే చాలా రోజులు పడుతుంది కదా. అన్ని రోజులు ఫ్యామిలీని వదులుకోవాలి. అవన్నీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని నా బాధ. బావా, నువ్వు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావో అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నువ్వేం టెన్షన్ పడుకుంది శివాని. నేనేం పడడం లేదు. నువ్వు కూడా నేను అన్నవాటి గురించి ఎక్కువ ఆలోచించకు అంటాడు శివానిని. ఆలోచించనులే బావా, ఆయన వస్తున్నారు, డిన్నర్ చేస్తాము, గుడ్ నైట్ అంటుంది. శివ రాగానే పొటాటో కర్రీ చేసా, మీకు ఇష్టమో లేదో తెలియదు అంది శివాని. నాకు ఆ కర్రీస్ ఈ కర్రీస్ అని ఏం లేదు, టేస్ట్ బాగుంటే ఏమైనా తింటాను అంటాడు శివానితో. బన్నుతో వర్క్ చేయించిన తర్వాత కొంచెం సేపు ఆడుకొని డిన్నర్ చేస్తుంది మంజు. నరేష్ అప్పుడే వచ్చి, మంజు ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. ఏదో ఉన్నాను అంతేలే, కానీ ఏంటో చెప్పన్నయ్యా అంది. మీ వదిన మీద కోపం ఇంకా తగ్గలేదా అని అడుగుతాడు. కోపం కన్నా బాధ అనుకోవచ్చు కదా. వదినని అమ్మలాగా భావించాను, అలాంటి అమ్మ కూడా నాకు హెల్ప్ చేయలేకపోయిందా అని చిన్న బాధ అంతే అంటుంది మంజు. సరే అన్నయ్య, ఇప్పుడు నేను బాధపడితే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే వదిన బాధపడుతుంది, ఎందుకులే ఈ టాపిక్ వదిలేసే అంటూ తన గదిలోకి వెళ్తుంది మంజు. నిషాన్ మిస్డ్ కాల్స్ చూసి వెంటనే అతనికి కాల్ చేస్తుంది. నిషాన్ ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మిస్టర్, అంత ఖాళీగా ఉన్నావు? అప్పుడే ఎత్తేసావు? ఎంత ఖాళీగా ఉన్నావేంటి, అప్పుడే ఎత్తేసావు అంటుంది. మంజు, నీ లవ్ సక్సెస్ అయ్యే మార్గం చెప్తాను నేను. హలో, అతనికి పెళ్ళి అయిపోయింది, పక్కన ఉండి నేనే జరిపించాను అంది మంజు. మంజు, మీ బావ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, నేను ప్రేమించిన శివానీని అన్నాడు నిషాన్. ఏం మాట్లాడుతున్నావు నిషాన్, పెళ్ళైన అమ్మాయి కోసం నువ్వెదురు చూస్తున్నావా అని అడిగింది. అయినా అమ్మాయి నిన్ను ప్రేమించి మా బావని ఎందుకు చేసుకుంది? అయితే తను ఒక చీటర్ అన్నమాట. ఇప్పుడే మా వదినకి చెప్తాను. అలా చెయ్యకు మంజు, నువ్వు అలా చేస్తే తను జీవితంలో నా మొహం చూడదు అన్నాడు నిషాన్. ఇలాంటి చీటర్ మా బావకి ఎలా దొరికిందో ఏంటో అంది మంజు. తను చీటర్ ఏం కాదు, మంచి అమ్మాయి అంటాడు నిషాన్. ఎలా నిషాన్, మీ ఇద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వస్తే నిన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందా? తను చీటర్ కాదా అంటుంది. మా ఇద్దరికి బ్రేకప్ అయ్యి చాలా నెలలు అయింది. బ్రేకప్ అయినా సరే నువ్వు తనని కావాలి అనుకుంటున్నావు కదా అంది మంజు నిషాన్ని. తనని నేను కావాలి అనుకునే టైంకి శివానికి పెళ్ళి అయిపోయింది. నాకేం అర్థం కావడం లేదు, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా, క్లారిటీగా చెప్పు అంది మంజు. కొన్ని కారణాల వల్ల మా ఇద్దరికి బ్రేకప్ అయింది అన్నాడు నిషాన్. వాళ్ళిద్దరి మధ్య జరిగింది మంజుకి చెప్పి తనని బ్యాట్ చేయడం నిషాంత్కి ఇష్టం లేదు. మా బ్రేకప్ అయిన తరువాత తను చాలాసార్లు నన్ను అడిగింది పెళ్లి చేసుకో అని, కానీ నా పగరుబోతుతనం వల్ల తనని అవాయిడ్ చేస్తూ వచ్చాను. అంతా నా వల్లే జరిగింది, నాదే తప్పని తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళేలోపు పెళ్ళి అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నిషాంత్ అని అడిగింది. నాలాగా మూవ్ ఆన్ అవడం తప్ప ఇంకేం చేస్తామంది మంజు. నేను నీలా కాదు మంజు, తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను, తను తప్ప నా లైఫ్లో ఎవరు వద్దు. ఏం చేస్తావేంటి, ఆ అమ్మాయి మళ్ళీ నేను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని అడిగింది. పెళ్ళైన నెల కూడా కాలేదు కదా అంటుంది మంజు. నాకన్నీ తెలుసు, నేను టైం అడిగాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అంటే తన హస్బెండ్ 2 months పని మీద వేరే ఊరు వెళ్ళాడంట. సో ఈ 2 monthsలో తనని ఇంప్రెస్ చేస్తే మళ్ళీ నా దగ్గరకు వస్తానని చెప్పింది. శివాని నీకు అబద్ధం చెప్పింది. మా బావ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళిద్దరి రొమాన్స్ చూసే కదా నేను అప్సెట్ అయింది అంటుంది మంజు. రొమాన్స్ అనేసరికి నిశాంత్ కోపంతో రగిలిపోతున్నాడు.
అబద్ధం చెప్పకు, నేను నమ్మను అని కోపంగా అరుస్తాడు మంజు మీద. నా మీద అరిచినంత మాత్రం అబద్ధం అయిపోదు, నిజం. ఇందాక నేను చెప్పాను కదా, ఈ విషయం తెలియకముందే నీకు నా ఫీలింగ్స్ ఏంటో చెప్పాను, నువ్వే గుర్తు తెచ్చుకో అంటుంది. కానీ శివాని వాళ్ళు నన్ను చీట్ చేస్తుందా? తను నిన్ను చీట్ చేయడం లేదు, నీ నుండి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. అర్థమవడం లేదా అంది మంజు. నాకు అవన్నీ తెలియదు మంజు, నాకు తను కావాలి అని పెద్దగా అరుస్తాడు నిశాంత్. అరిచినంత మాత్రాన ఏది దక్కదు, ప్రశాంతంగా ఉండి ఆలోచించు, తనని వదిలేసే అంటుంది. మంజు, నేను నీ కోసం ఫోన్ చేస్తే నువ్వేంటి నన్ను వదిలే అని చెప్తున్నావు? పెళ్ళైన వాళ్ళని ఎలా విడదీస్తాం? ఏం చేస్తావు? ఏం చేయాలి అంటుంది మంజు. మేమిద్దరం ప్రేమలో చాలా లోతు వరకు వెళ్ళాము. నేను యాటిట్యూడ్ చూపించినా సరే తను తగ్గి నా దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, తను ఇంకా తన భర్తకి దగ్గర అవ్వలేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. మన ఇద్దరికి ఇదే మంచి సమయం వాళ్ళిద్దరిని వేరు చేయడానికి. నేను శివాని మైండ్ అంతా నా వైపు ఉంచుకుంటాను, నువ్వు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగకుండా చూసుకోవాలి అన్నాడు నిశాంత్. నేనేం చేయాలి అని కంగారు పడుతుంది మంజు. నువ్వు ముందు రిలాక్స్గా అవ్వు, నా మాటలు వింటావా లేదా అన్నాడు నిశాంత్. నీకు మీ బావ కావాలి అనుకుంటే నేను చెప్పింది జాగ్రత్తగా విను అన్నాడు. నీకు ఇక్కడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు మీ బావ వాళ్ళ ఇంట్లో ఉండు. కొత్తగా పెళ్ళైంది కదా, నేను అక్కడ ఉండను, హాస్టల్లో ఉంటాను చెప్పు మీ వాళ్ళకి. మీ అందరికీ బాండింగ్ మంచిగా ఉంది కాబట్టి నువ్వు హాస్టల్కి వెళ్తాను అంటే వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు కూడా డ్రామా చేస్తూ అక్కడ ఉండడం ఇష్టం లేదు అన్నట్టు వాళ్ళ ఇంట్లో ఉండు. ఇంకా శివాని గురించి అంటావా, నేను చూసుకుంటాను తనని. నా వైపుకి ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు. నువ్వు వాళ్ళ ఇంట్లో చేయాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ దగ్గర అవ్వకుండా చూసుకోవడం. కానీ ఇదంతా జరుగుతుందంటావా అంది మంజు అనుమానం వ్యక్తం చేస్తూ. ఖచ్చితంగా అవుతుంది. నీకు మీ బావ మీద నమ్మకం లేదేమో కానీ నాకు నా శివాని మీద నమ్మకం ఉంది. మనిద్దరం ఏ తప్పు చేయడం లేదుగా అని అడిగింది మంజు నిశాంత్ని. సరే, నీకు ఇష్టం లేకపోతే వదిలేసే, ఎందుకు బలవంతం చేస్తా నిన్ను? నేను మాత్రం నా శివానిని ఖచ్చితంగా దక్కించుకుంటాను. ఎవరిలో పెళ్లి చేసుకుందని మాత్రం ఏడుస్తూ కూర్చోను. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించుకొని నాకు కాల్ చేసి చెప్పు అన్నాడు నిశాంత్. అది కాదు నిశాంత్ అని మళ్ళీ డౌట్గా మంజు మాట్లాడుతుంటే ఆమె మాటలు ఏమీ వినకుండా కాల్ కట్ చేస్తాడు. ఆ అమ్మాయి నిజంగా చాలా సతాయిస్తుంది. ప్రేమ దక్కలేదని బాధపడుతుంది. దక్కే అవకాశం ఉందని చెప్తేనేమో వినడం లేదు. తను ఏ డెసిషన్ తీసుకున్నా నాకు అనవసరం. నేను మాత్రం శివానిని వదులుకోలేను అనుకున్నాడు నిశాంత్ మనసులో. డిన్నర్ చేసిన తర్వాత శివ్ మళ్ళీ తన వర్క్లో కూర్చుంటాడు. ఇలా అయితే ఎలా అండి అంటుంది సైగలు చేస్తూ శివాని. కాల్లో ఉన్నాను, ½ అవర్లో వస్తాను అని మెసేజ్ చేస్తాడు. కానీ నా ఎదురుగా ఉండి కూడా మెసేజ్ చేస్తున్నారు, ఏంటో ఈ చిత్రం అనుకుంది శివాని. రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూస్తూ ఆలోచిస్తుంది. ఒంటరిగా ఉంటే నిశాంత్ ఆలోచనలే వస్తున్నాయి. స్కూల్కి వెళ్ళి తిరిగి రావాలి అంటే పెద్ద గండం గడిచినట్టే అనిపిస్తుంది ప్రతిరోజు నాకు. నా లైఫ్లో మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో అనుకుంది. శివాని ఆలోచనల్లో ఉండగానే వెళ్ళాం గారు అంటూ శివ్ వస్తాడు. చెప్పండి అంది శివాని. దీర్ఘ ఆలోచనలో మునిగిపోయినట్టు ఉన్నారు అంటూ శివాని ఒడిలో పడుకుంటాడు. ఏం లేదు, స్కూల్కి వెళ్ళాలి అనిపించడం లేదు, కానీ మీరు మ్యాగీ కోసం వెళ్ళమన్నారు అని వెళ్తున్నా అంది శివాని. ఎందుకు మీకు సడన్గా స్కూల్ మానేయాలి అనిపిస్తుంది? అంతకు ముందు బాగానే వెళ్ళారు కదా అని అడుగుతాడు శివ్. నేను ఈ ఇయర్ వర్క్ చేసిన తర్వాత ఆల్రెడీ మానేద్దాం అనుకున్నాను, అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. సర్లే మానేద్దాం అనుకుంటే మీరేమో వెళ్ళమంటున్నారు. శివాని గారు, నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాను, మ్యాగీ ఏమో స్కూల్కి వెళ్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉండాలంటే మీకు బోర్ కొడుతుంది అన్నాడు. శివ్ గారు, నాకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది అంతే, టోటల్గా మానేస్తాను అనడం లేదు అంది. సరే, ఇంకొక 2 months ఆర్ 3 months ఉంది కదా స్కూల్, ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి. మీకు ఇష్టమైతే వెళ్ళండి నెక్స్ట్ ఇయర్, లేకపోతే లేదు అన్నాడు. నేను ఎంత చెప్పినా ఈయన వినడు, నా బాధ నాది అనుకుంది శివాని మనసులో. శివాని గారు ఇంకా ఇలా ముచ్చట్లు చెప్తూనే ఉంటారా అంటూ ఆమె నడుముని చూస్తాడు. అతని చూపి ఎక్కడ ఉందో చూసి నవ్వుకుంటుంది శివాని. శివ్ గారు, నాకు నిద్ర వస్తుంది, ఇంకా నేను పడుకుంటాను అని ఆవలిస్తుంది. ఆహా, అప్పుడేనా, నేను పడుకోనిస్తానా అంటూ శివ్ ఆమె నడుము మీద చేతులు వేస్తారు. శివ్ గారు అంటూ మెలికలు తిరుగుతూ
అతని జుట్టులోనికి వేళ్ళు పోనిస్తుంది శివాని. చెప్పండి శివాని గారు అంటూ ఆమె నడుముతో ఆమె నడుము దగ్గరకు పెదవులని తీసుకువెళ్తాడు శివ్. నాకు చక్కలిగా ఉంది అంటూ మెలికలు తిరుగుతుంది శివాని. మంజు నిశాంత్ చెప్పిన దాని గురించి చాలాసేపు ఆలోచిస్తుంది. నేను వాళ్ళిద్దరినీ విడదీయడానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిశాంత్ మాత్రం తనని వదలడు. నేను నా లవ్ పోయింది అనుకునే టైంకి దేవుడు నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. నేను ఎందుకు ఇలాంటి మంచి ఛాన్స్ మిస్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. వెంటనే నిశాంత్కి కాల్ చేసి నాకు ఓకే అని చెప్తుంది మంజు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారో ఏంటో, స్టోరీ అయితే కంటిన్యూస్, ముందు తెలిసిపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారనుకుంటున్నారు? మీరు ఒక గెస్ట్ చేయండి. 4 or 5 days అయింది కదా ఊరు వచ్చాను, అందుకే కుదరలేదు. ఎపిసోడ్స్ ఏమో రాసున్నా కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడికైనా వచ్చినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టమే కదా, మన పనులు మనం ఉంటాం, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా లేట్ అయిపోతుంది అనమాట. ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైలీ 2 అంటే ఎవరో నీ బేబీ స్టోరీ అండ్ ఈ స్టోరీ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను అప్డేట్స్ రాసేదాన్ని బట్టి ఏదైనా వస్తాయండి. సో స్టోరీని మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేసి వెళ్ళండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకున్నారనుకోండి, నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది మీకు అప్డేట్స్ ఇవ్వాలి అని. అండ్ ఎవరో నీ బేబీ కూడా చదవండి. చాలా కన్ఫ్యూజ్డ్ స్టోరీ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్, లవ్లీగా ఉంటుంది ఆ స్టోరీ. నాకు పర్సనల్గా ఒక ఇష్టం అనమాట. కొంచెం అంటే ఆ స్టోరీ బాగా